సౌత్ రాష్ట్రాల కంటే నార్త్ రాష్ట్రాలలో ఎక్కువగా గంజాయి ఇట్లాంటి పంటలు పండిస్తుంటారు. ఎక్కువగా వాడకం కూడా అదే సైడు ఉన్నది. గంజాయి కానీ, పాన్ పరాగులు కానీ, గుట్కా కానీ, ఆ తర్వాత డ్రగ్స్ కానీ ఎక్కువగా వాడటం నార్త్ రాష్ట్రాల్లోనే జరుగుతుంటుంది. ఈ నార్త్ రాష్ట్రాల్లో ఈ పంటలు గంజాయి పంట కూడా పండటం జరుగుతుంది. కానీ అక్కడ అరెస్టులు తక్కువ, ఈ విధంగా వాడకాలు ఎక్కువ. మన సౌత్ రాష్ట్రాల్లో ఎవడైనా గుట్కా తింటే ఒక రకంగా మనం ఫీల్ అవుతాం. కానీ మహారాష్ట్ర దగ్గర నుంచి నార్త్ రాష్ట్రాల్లో ఫీలింగ్ అనేది ఉండదు. వాళ్ళు తింటూనే ఉంటారు, నవ్వుతూనే ఉంటారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ వాడుతుంటారు. కాబట్టి అక్కడ ఈ అరెస్టులు చేయటం, గంజాయి తాగితే పట్టుకోవటం ఇట్లాంటి కేసులు ఏమీ లేవు. అందుకని మన నార్త్ రాష్ట్రాలకు వరదలా పారుతుంది ఈ గంజాయి, డ్రగ్స్. ఆలోచించండి మీరు కూడా. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.